హిందుత్వం పేరిట హిందువులను నిర్ధారించుకొని విచక్షణ రహితంగా తుపాకులతో కాల్చి చంపడాన్ని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దాడిలో అమరులైన వారి ఆత్మశాంతి చేకూర్చాలని 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తూ మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి, కొమరయ్య, లక్ష్మణ్ గౌడ్, కిష్టయ్య, రాజమౌళి, శ్రీను, వెంకటేశు, ఇరు పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాత్రికులను పాకిస్తాన్ తీవ్రవాదులు అతి దారుణంగా కిరాతకంగా ఈ దేశపు బిడ్డలను మట్టుబెట్టి వాళ్ళ యొక్క మత పిచ్చిని మరొకసారి తెలియజేయడం జరిగింది. వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మా దేశపు బిడ్డలను కోల్పోతే భారతదేశం యొక్క బలమేందో, భారతదేశం యొక్క పవర్ ఏందో త్వరలో మీకు చూపించబోతా ఉన్నాం. ఈ భారతదేశ పౌరులందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధ సైనికుడై పాకిస్తాన్ ను తరిమి కొట్టే దిశగా ఈ దేశం యొక్క బిడ్డలు వారి ఆత్మశాంతి కోసం అందరూ ఏకమై కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఖబర్దార్ పాకిస్తాన్ తీవ్రవాదులారా, దొంగ దెబ్బ తీయడం కాదు, ఈ దేశ బిడ్డలను కోల్పోయినా మా మనోభావాలను కోల్పోలేదు. ఈరోజు మీ వెంటబడి ఎక్కడ దాక్కున్నా, ఏ మూలన దాక్కున్నా కూడా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి కుక్కలను కాల్చిన విధంగా మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులను మిమ్మలను కుక్కలు కాల్చే విధంగా మేము కాల్చి చంపే దిశగా మా ప్రభుత్వాలు ముందుండి పనిచేస్తాయి. మా ప్రభుత్వాలకు కూడా మేమందరం కూడా ఈ దేశ పౌరులందరం కూడా సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, మత పిచ్చితోని మీరు మా దేశ బిడ్డలను కాల్చి చంపిరు. మేము దానికి ప్రతీకారంగా తొందరలోనే మీకు మా దేశం పవర్ ఏందో మీకు చూపిస్తాం. మిమ్మల్ని భారతదేశం కాదు, భారతదేశంలో ఉన్న పాకిస్తానీలను, మరి పాకిస్తాన్ లో ఉన్న కూడా తీవ్రవాదులందరినీ కూడా ఏరిపారేసే దిశగా ఈ భారతదేశం పనిచేస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కసారి ఉరికించి కొట్టే దిశగా మేమందరం పనిచేస్తాం. మన చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఈ దేశం తరఫున, ఈ పౌరుల తరఫున వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ శాంతి చేకూరే దిశగా మన కాల్పులు జరిపిన తీవ్రవాదులందరినీ కూడా మట్టు పెట్టే దిశగా ఈ దేశం పనిచేస్తుందని, మీ ఆత్మకు మరోసారి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.